హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నెల్లూరులో సాయంత్రం పూట బండి మీద అలా సరదాగా షికారుకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క చోట అబ్బా అనిపిస్తుంది. అట్లాంటి ప్లేసే ఒకటి చిన్ని దోశ అనమాట. చిన్న బజార్లో ఉంటుంది. ఈయన గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ రకరకాల దోశలు, అసలు దోశలు మనం ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని మనకే డౌట్ వస్తుంది అనమాట. సో అన్ని వెరైటీస్ దోశ ఇక్కడ అన్నీ మనకు రకరకాల సాదా దోశ దగ్గర నుంచి బటర్ దోశ వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా రెగ్యులర్గా రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ అనమాట. మరొకసారి ఇక్కడ దోశ మేకింగ్ ఎలా ఉంటుంది, ఎందుకు చిన్ని దోశలకి ఎంత ఫేమస్ ఒకసారి చూసేద్దామా, వచ్చేయండి. సో ఈ దోశ బండి నిర్వాహకులు చిన్ని మనతో ఉన్నారు. చిన్నితో మాట్లాడదాం. హలో చిన్ని గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎలా ఉంది బిజినెస్? బాగుంది. ఎవరికి యాక్చువల్గా నెల్లూరులో మేము ఎప్పుడు ఇన్ని రకాల దోశలు చూడలేదు. ఈ తాట ఏంటండి, మీ తాట ఎలా వచ్చింది? ఇన్ని రకాల దోశలు చేయొచ్చు? నా క్రియేషన్ ఇది, ఇంట్రెస్ట్. ఇంట్లో ప్రయోగాలు చేస్తేనే ఇక్కడికి వస్తుంది దోశ. ఆనియన్ దోశ మీద, ఆనియన్ దోశ అందరూ మామూలు ఆనియన్ తింటారు, దాన్ని డిఫరెంట్గా చేద్దామని ఈ విధంగా మెల్లమెల్ల క్రియేట్ చేస్తే ఈ విధంగా తయారైంది దోశ. అది దాదాపు ఎన్ని రకాల దోశలు మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి? 50 రకాలు ఉంటాయి. రెగ్యులర్గా మూవింగ్ ఐటమ్ అంటే మూవింగ్ అంటే బటర్ ఆనియన్ దోశ, బటర్ ఆలు మసాలా దోశ, బటర్ ఇడ్లీ. చిన్ని గారి మాటలో చెప్పాలంటే, అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఈరోజు మనం ఉన్నది అంతా కాంపిటేటివ్ వరల్డ్. సో ఈరోజు మనం ఒక వెరైటీ చూస్తే ఇంకొక రోజు ఇంకొక వెరైటీ కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే మనం ఉండగలం. సో ఈ నేపథ్యంలో దాదాపు 50 రకాల దోశలు పై మాట ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. రకరకాల దోశలు, బటర్ దోశ, బటర్ ఆనియన్, మసాలా, అన్ని దోశలు ఉన్నాయి. సో దోశలు మామూలుగా ఎక్కడైనా తినొచ్చు, కానీ చిన్ని దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనే దాన్ని కొంతమంది కస్టమర్స్ అడిగి తెలుసుకుందాం. అలాంటి ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఎలా ఉంది దోశ టేస్ట్? చాలా బాగుంది. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇక్కడ, ఒక 10 years నుంచి అని చెప్పొచ్చు. అన్ని దోశలు వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత పిజ్జా దోశ బాగా తింటాం అనమాట. ఇంకోటి బటర్ ఆనియన్ బాగుంటుంది ఇక్కడ, టేస్ట్ బాగుంటుంది కాబట్టి వస్తూ ఉంటాం ఇక్కడ. సో మరో కస్టమర్ మనతో ఉన్నారు. హలో అండి, మీ పేరేంటండి? సుమన్. ఏం చేస్తారు? బట్టల షాప్. ఎలా ఉంది ఇక్కడ సెంటర్ ఈ దోశలు, చిన్ని దోశలు? సూపర్ టేస్ట్. చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు, చాలా బాగుంటాయి టేస్ట్, ఎక్సలెంట్. ఫేవరెట్ ఐటమ్ ఏంది ఇక్కడ? బటర్ దోశ. చాలామంది ఎక్కువ బటర్ దోశ చెప్తున్నారు, ఎందుకని? అంటే బాగా క్లిక్ అయింది, అది టేస్టీగా బాగుంది. దాని తర్వాత ఇంకేదైనా కానీ బటర్ అనేది బాగా క్లిక్ అయింది కాబట్టి బటర్ దోశ. నాకు తెలిసి నెల్లూరులో ఎక్కడ ఇన్ని వెరైటీస్ ఆఫ్ దోశలు లేవనుకుంటా. ఇన్ని రకాలు ఎక్కడ నేను ఇప్పుడు దాకా చూడలేదు. నెల్లూరు మాది, నెల్లూరే, ఇప్పుడు దాకా చూడలేదు. చిన్ని వేసిన స్పెషల్ ఇంకెక్కడ చూడలేదు నేను. టేస్ట్ కానీ అంత బాగుంటుంది ఇక్కడ. బాగుందన్నా. ఫ్రై ఇడ్లీ బాగుంది. ఒక 20 సంవత్సరాల పైన. బటర్ దోశ బాగుంటుంది. బటర్ దోశ కానీ ఈరోజు వేరేగా తిన్నా, డిఫరెంట్గా ట్రై చేద్దాను. బాగుందండి. సో నాకు కూడా ఒక దోశ అడిగాను, టేస్ట్ చూస్తాను చెప్పి ఇస్తా అన్నారు. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తా. సో చిన్ని దోశల దగ్గరికి వచ్చేసరికి నిజంగా ఇక్కడికి వస్తే మాత్రం కడుపు నిండా తినేసిపోవచ్చు అండి. ఇంక ఇంటికి పోయిన తర్వాత మనకి ఏది కూడా తినబుద్ధి కాదు. రేపు మళ్ళీ ఇదే టైం అయ్యేసరికి అరే అల్లా చిన్ని దోశలు తింటే బాగుండే అని ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. సో నేను కూడా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్, అంతే, నిజంగా చాలా బాగుంది. సో నెల్లూరులో ఉండేవాళ్ళు సాయంత్రం పూట అలా సరదాగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ అయితే మాత్రం చెప్పాం కదా, అసలు నో వర్డ్స్ టు సే అనమాట. సో ఇది ఇవాల్టి స్ట్రీట్ ఫుడ్ స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్, హిట్ టీవీ నెల్లూరు నుంచి.
థ్యాంక్ యూ